బావా చక్రధర్ కనపడటం లేదు. అవునవును. రంగన్ని మాయం చేయడానికి ఏదో చేసి ఉంటాడు బావా. ఆదిత్యకి సపోర్ట్ చేయాలి మనం. పద వెళ్దాం. అలాగే. ఎక్కడికి వెళ్తున్నారు? నువ్వు కూర్చో సామాన్య, మేము మళ్ళీ వచ్చి పెళ్లి చేసుకుంటాం. నువ్వు పదసా. హలో అండి, విల్ బ్యాక్ ఇన్ ఎ మినిట్. రంగడు గురించి మాకు తెలిసిందని కనిపెట్టేసినట్టున్నారు. వాళ్ళ నాపాలి. ఏంటి సామాన్య లేచావు? ఏయ్, నువ్వు చంద్ర అన్న విషయం నాకు తెలుసురా. అమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది. ఈసారి పెళ్లి అవుతుందా లేదా? తప్పకుండా జరుగుతుంది. 600 జరుగుతుంది. పదండి. అమ్మా, మీరందరూ ఉండండి, మేము ఇప్పుడే వచ్చేస్తాం. కూర్చోండి అమ్మా, వచ్చేస్తాం. తప్పు చేస్తున్నాననే భావన కలుగుతుంది. మన మనవడికి సామాన్య కరెక్ట్ కాదేమో అనిపిస్తుందండి. నా నిర్ణయం నాకే సందేహాన్ని తెలియజేస్తుంది. అయోమయంలో ఉన్నాను ప్రొపరేటర్ గారు. నాకేమీ అర్థం కావట్లేదు. మీరే నాకు దారి చూపించాలి. నేను చేస్తున్నది మంచో చెడో మీరే నాకు దారి చూపించాలి. నీ పరుగు వేస్ట్ అయిందిరా. సావిత్రమ్మ గారి గదిలో లేరు. ఇక నిజాన్ని దానికి చెప్పలేవు. ఏంట్రా అలా చూస్తున్నావు? నేను వస్తాను అనుకోలేదు కదూ. సింబాలిక్ గా లొకేషన్ అదిరిందిరా. అదిగో వాడే రంగారావు. ఏ రంగారావు చావునైతే నువ్వు చూసావో ఆ వజ్రపాటి రంగారావు చూపు ఇప్పుడు నీ చావును చూడబోతుంది. ఒక్క చూపు నీ జీవితాన్ని ఎంత మార్చేసిందో చూసావా? నిజంరా, ఆ రంగారావుని నేను చంపడం నువ్వు ఆ రోజు చూడకుండా ఉండుంటే నీ నాలుగు నేను కోసేవాణ్ణి కాదు. కానీ చూసావే, చూసింది ఎవరికి చెప్పకుండా మూగోడు వైపోయావు. పోనీ అంతటితో మర్చిపోయావా? లేదు లేదు, నేను పూజలు చేయడానికి ఊళ్ళోకి వస్తే సావిత్రమ్మను చూసి సమంతకు తోడై నీ తండ్రి హంతకుడు కాదు, నేనే హంతకుడని చెప్పాలనుకున్నావు. నిన్ను పొడిచాను, అది కూడా పొడిపించుకుంది. కానీ బ్రతికేశారు.
పూని అంతటితో ఆగరా? ఆగరా? లేదు. మళ్ళీ ఈ ఊళ్ళోకి వచ్చావు, సమంతతో కలిసి అదే ప్రయత్నం చేస్తున్నావు. ఈ చక్రధర ఉంటుండగా ఎలా చేద్దాం అనుకున్నావురా? ఎలా చెప్పనిస్తాననుకున్నావు? నువ్వు చెప్పించి మేము చెప్పుకోడు తినాలనుకుంటున్నావా? పిల్లకాకి, 25 ఏళ్ల పోరాటంరా నాది. ఈ ఆస్తంతటికి వారసునవ్వాలనుకుంటున్నాను. అందుకే ఈ పోరాటం. సొంత వాళ్ళ మాటల్ని సావిత్రమ్మ నమ్మకుండా చేసిన ఘనుడురా వీడు. మంచిదైన సమంతాన్ని చెడ్డదానిగా చిత్రీకరించి చక్కెరం తిప్పినవాడురా వీడు. నన్ను దాటుకుని ఎలా నిజం చెప్పాలనుకుంటున్నావురా? వదులుతాననుకున్నావురా? చంపి పారేయరా! ఈసారి లాస్ట్ టైం లా కాదురా. నువ్వు చచ్చావని కన్ఫర్మ్ అయ్యాకే ఈ చక్రధర వెళ్తాడు జైలుకా. భగభగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో, ధగధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో, ఏ పంటల రక్షణకి కంచెల ముళ్ళు, ఏ బ్రతుకును పెంచుటకి నెత్తుటి జల్లు, ఏ స్నేహం కోరవు కయ్యాల కక్షలు, ఏ దాహం తీర్చవు ఈ కారు చిచ్చులు, ప్రాణమే పణమై ఆడుతున్న జూదం, విజయం వెదుకు ఈ వినోదం, పొందదే ఎప్పుడు మేలు కొలుపు అంతరాలు అంతమై అంతాన సావిత్రమ్మ కాలం చెల్లిందా, చలిని చినుకు కరువై పదల సెగలు నెలవై ఎల్లలతో పుడమి బొల్లు నిలువెల్లా చీలిందా. ఇంకా నోటితో ఏం చెప్పి నమ్మించాలనుకుంటున్నావురా? నా భర్తని చంపిన హంతకుడివి నువ్వే అని ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావురా? ఏం చెప్పి నన్ను నమ్మించాలనుకుంటున్నావు? ఏం చెప్పి నా మనవరాల్ని ఇరికించాలనుకుంటున్నావు? మాట్లాడరా. నువ్వు ఇంకా ఏం చెప్పినా నమ్ముతానని అనుకుంటున్నావా? ఇంకా నీ మాటలు నమ్మి నా మనవరాల్ని నేను దూరం చేసుకుంటాననుకుంటున్నావా? చెప్పు. చేసుకోనరా. నా మనవరాల్ని నేను ఎప్పటికీ దూరం చేసుకోను. ఎప్పటికీ దూరం చేసుకోను. ఎప్పటికీ దూరం చేసుకోను. దొరికిపోయావురా, దొరికిపోయావు. నా భర్తని చంపిన పాపానికి ఆయన ఎదుటే నువ్వు నోరు విప్పి దొరికిపోయావు. ఇక తప్పించుకోలేవురా, ఇక తప్పించుకోలేవు. నా చేత ఇక తప్పటడుగు వేయించలేవు. శిక్ష అనుభవిస్తావు. చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తావు. అమ్మా సమంత, వీడు నిన్ను పెట్టిన బాధలకి నీ చేతులతోనే వీడిని చంపేయ్. చంపేశాము. మావయ్యని చంపిన వీడిని చంపేయ్. అవును సార్, వీడు బతకూడదు, చావాలి. చావే వీడికి సరైన శిక్ష. చంపేయ్. చంపితే వీళ్ళకి మనకి తేడా ఏముంటుంది చిన్నత్త?
చంపాలనుకుంటే చిన్ని రోజులు ఆగుతానా? వీడు తాతయ్యని చంపాడని తెలిసిన రోజే చంపేసి ఉండేదాన్ని. నేను కోరుకున్నది మనుషుల్ని చంపడం కాదు, నిజాన్ని బతికించడం. బతికిందమ్మా. నువ్వేమిటో తెలిసింది, నీ నిజాయితీ ఏమిటో తెలిసింది. నువ్వెంత నరకు అనుభవించావో తెలుస్తుంది. అంతా ఈ దుర్మార్గుడి వల్లే. ఇలాంటి వాడు బతకూడదు, వీడిని వదలకూడదు. ఎందుకు వదులుతానమ్మా? ఇలాంటి చీడ పురుగును వదిలితే సమాజాన్ని చెడగొట్టి ప్రపంచాన్ని నాశనం చేస్తారని తెలిసి ఎందుకు వదులుతాను? వీడి మొత్తం జీవితాన్ని జైలుకే అంకితమయ్యేలా చేయడానికి దీపిక గారిని పిలిచాను. సాక్ష్యాలతో వీని పట్టుబడేలా చేశాను. ఇక వీడి సంగతి దీపిక చూసుకుంటుంది. నేను చూసుకుంటాను సావిత్రమ్మ గారు. వీడి పాపాల చిట్టా చాలా ఉంది. నన్నే తప్పుడు కేసు బనాయించి సస్పెండ్ చేయించాడు. శంకర శాస్త్రి గారిని చంపింది కూడా వీడే. ఇంకా చాలా ఉన్నాయి. అన్నింటికీ శిక్ష పడేలా చేస్తాను. ఇంకా జీవితంలో బయటికి రాలేడు. దీన్ని కూడా తీసుకెళ్లి లోపల పడేయండి. ఇద్దరి చేత చిప్పకూడు తినిపించండి. తండ్రికి తగ్గ కూతుర్ని కూడా వదలద్దు. అలాగే అండి. కానిస్టేబుల్స్, వీళ్ళిద్దరిని తీసుకురండి. దీపిక, సామాన్యం వదిలి. ఏం మాట్లాడుతున్నావు శామ్? మనం ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి కారణం ఈ సామాన్య. దీన్ని వదిలేయమంటావేంటి? వదిలితే కామ్గా ఉంటుందా? మళ్ళీ రెచ్చిపోదు. ఇంకేం చేయదులే బావా. చచ్చిన పాము ఇంకేం చేస్తుంది? లేదు శామ్, ఇది కరెక్ట్ కాదు. బావా, నేరాలు చేసినవాడు శిక్షని అనుభవించబోతున్నాడు. సామాన్య నీ మీదున్న ప్రేమతో తండ్రికి సహకరించింది. న్యాయమే గెలిచింది కదా. సామాన్యను వదిలేద్దాం. మనిషిగా మారడానికి అవకాశం ఇద్దాం. ఇప్పటికైనా మారుతుందేమో, మనిషి అవుతుందేమో చూద్దాం. నాకు నమ్మకం లేదు శామ్. ఉండదు సూర్య. ఎందుకుండాలి? సమంతాని ఎన్నో విధాలుగా బాధపెట్టి హింసించాను. మారుతుందన్న నమ్మకం ఎందుకుండాలి? నా మీద జాలి చూపించకూడదు. నేను మారుతానని అస్సలు అనుకోకూడదు. ఆ ఆలోచనే నీకు అస్సలు రాకూడదు సమంత, రాకూడదు. సామాన్య, ఇంత మంచి మనసు నీకెలా వచ్చింది సమంత? నేనెందుకు నీలా లేను? నువ్వు పెరిగిన వాతావరణం అలా ఉంది. నీ తండ్రి నిన్నలా పెంచాడు. తప్పు నీది కాదు, అతంది. నువ్వు మారగలవు. మారితే మొదటిగా సంతోషించేది నేనే.
ఉవ్వెత్తున ఎగిసింది మనసును కడగాలనే ఆశ కొడిగట్టే దీపంలా మినుకు మినుకుమంటోంది మనిషిగా బ్రతకాలనే ఆశ గుండెల్లో ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను. నిన్నే కాదు, ఎవరిని బాధ పెట్టను. మనిషిగా బ్రతుకుతాను. ప్రామిస్. దీపిక, కానిస్టేబుల్స్, స్టేషన్లో అప్పచెప్పి మీ పెళ్లికి వస్తాను. అమ్మమ్మ, నా తండ్రి నిర్దోషని, నా రక్తం కలుషితం కాలేదని నమ్ముతావా? అమ్మని నీ కూతురుగా స్వీకరిస్తావా? మమ్మల్ని నీ కుటుంబంలో కలుపుకుంటావా? అమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది. ఈసారి పెళ్ళి అవుతుందా లేదా? గారు నా మనవణ్ణి మనవరాల్ని నేనే స్వయంగా తీసుకొస్తున్నాను. పదండి. రండి.
అమ్మయ్యా పెళ్ళైపోయింది. ఆపమని మాత్రం ఎవరు చెప్పలేదు. ఆపడానికి ఇంకెవరున్నారు పంతులు గారు? అందరూ మారిపోయారుగా. అంతం లేని చోటు లేదు, ఆది లేని ఆరంభం లేదు అన్నట్టు ఎచ్చెచ్చ ఎచ్చెచ్చహ గచ్చెచ్చ గచ్చెచ్చహ అయిపోయింది. అర్థం కాలేదమ్మా. నాకు మాత్రం అర్థమైందా? ఏదో వదిలాను, తలూపేసేయండి. సూర్య, ఈ జన్మలో ఎలాగో నా కోరిక తీరలేదు, ఇక తీరాలని అనుకోను. వచ్చే జన్మలో అయినా నీ మనసులో ఏదో ఒక మూల కొంచెం చోటివ్వవా ప్లీజ్? ఏమో నాకు తెలియదమ్మా, శ్యాముని అడుగు. అప్పుడు చూద్దాంలే సామాన్య. అర్థమైందిలే, ఆ జన్మలో కూడా నేనే మనసు మార్చుకోవాలి అంటావు, అంతే కదా? ఫీల్ అయ్యావా సామాన్య? ఏం ఫీల్ అవ్వలేదు. మీరిద్దరూ ఎలా రియాక్ట్ అవుతారా అని జస్ట్ జోక్ చేశానంతే. జోక్ చేశానంతే. అత్తయ్య గారు, సంయుక్తతో మన ఆదిత్యకి పెళ్లి చేసేస్తే ఇంకా బాగుంటుంది. చెప్పావుగా జయంతి, అమెరికా నుంచి రాగానే సంయుక్త పేరెంట్స్ తో మాట్లాడి పెళ్లి చేసేద్దాం. థ్యాంక్స్ అత్తయ్య గారు. సూర్య, అమెరికాకి వెంటనే టికెట్స్ బుక్ చేయి. నా కూతుర్ని అల్లుడిని ఎప్పుడెప్పుడు చూస్తానా అనిపిస్తుంది. క్షమించమని అడిగి వెంటనే మన ఇంటికి తీసుకొచ్చేయాలి. అందరం కలిసి సంతోషంగా ఉండాలి. ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్కి టికెట్లు బుక్ చేయి. వెంటనే మనం అమెరికా వెళ్ళిపోవాలి. నా మనవరాలు వాళ్ళ అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఏ అమెరికా అమ్మాయి, నువ్వు రెడీయా? ఈ అమెరికా అమ్మాయి ఎప్పుడు టికెట్స్ ఈ రోజుకి బుక్ చేసి రెడీగా ఉంది. చూసావా అమ్మా, మామూలుది కాదు. మరి అమెరికా అమ్మాయి అంటే ఏమనుకుంటున్నారు? ఓకే నా చేతి కాఫీ. ఓకే ముచ్చు